సో జేఎన్టీయూహెచ్ 2242 బీటెక్ మిడ్ 1 నోటిఫికేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే టైం టేబుల్స్ 13th February 2026 నుంచి 19th February 2026 వరకు కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ 22 బీటెక్, 32 బీటెక్, 42 బీటెక్ సప్లీ పక్కన పెడితే, అంటే 42 జరగలేదనుకోండి, ఇప్పుడు 21, 31, 41 రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? దాని గురించి అడుగుతా ఉన్నానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, ఒక్క జేఎన్టీయూజీబీ ఒకటే ఫుల్ ప్లెడ్జ్డ్గా రిజల్ట్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసేసింది ఈసారి. జేఎన్టీయూఏ దాని తర్వాత స్థానంలో ఉంది. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. జేఎన్టీయూకే 41 వరకు రిలీజ్ చేసింది, మిగతాయి రిలీజ్ చేయలేదు. ఇక మనది వచ్చేసరికి అసలు రిజల్ట్సే డిక్లేర్ కాలేదు. దానికి గల కారణం 1112 బీఫార్మసీ రిజల్ట్స్ వస్తే కానీ ఇవి రిలీజ్ కాని పరిస్థితి అనమాట. ఎందుకంటే అన్నిటికంటే ముందు జరిగిందని నేను ముందే చెప్పాను. అయితే ఇక్కడ చాలామంది అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు అయిపోయినాయి, ఆ తర్వాత సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతాయి? ఏమన్నా ప్యాటర్న్ ఉంటుందా? ఇక్కడ ఏంటంటే అండి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారినప్పుడల్లా ఇక్కడ మీకు ఈ ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వరు. 2 సెమిస్టర్లు మాత్రం, అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అంటే 1 ఇయర్ వరకు ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు ఈ మధ్యకాలంలో. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈసారి తర్జన ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి తలనొప్పి అంతా వచ్చినట్టుంది. కానీ మిగతా అన్నీ కూడా పర్లేదు. ఎందుకంటే రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు, అది అర్జెంటుగా. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు 1112 బీఫార్మసీ, మళ్ళీ నెక్స్ట్ సేమ్ వస్తుంది. మరి అది అయ్యేలోపు మరి స్టూడెంట్స్ పాస్ అయింది, ఫెయిల్ అయింది తెలియాలిగా వాళ్ళకు. అందుకని చెప్పేసి ఆ పేపర్ వాల్యుయేషన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ రిజల్ట్స్ రిలే అవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇది.